అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి అక్టోబర్ 21న అనగా మంగళవారం రోజున వారి యొక్క దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేదైతే పూర్తిగా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఈ రాశి వారికి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు రేపటి రోజున వీరికి ఎదురు చూస్తున్నటువంటి 2 పెద్ద అదృష్టాలు పొందుతున్నారనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కానీ ఆర్ అనే ఈ వ్యక్తి ద్వారా వీరి జీవితంలో పెద్ద ట్విస్ట్ అనేదే జరగబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ ఒక్క వ్యక్తి వల్ల మాత్రం వీరికి ఊహించని కొన్ని వార్తలు అయితే వినబోతున్నారు. దాని ద్వారా ఈ వీడియోని ఎక్కడా మిస్ చేయవద్దు. ఈ వీడియోలో మనం క్లుప్తంగా అయితే మొత్తం వివరంగా అయితే తెలుసుకోబోతున్నాం. ఇందులో చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు కంపల్సరీగా వినడం వల్ల మీ నష్టాల నుండి మిమ్మల్ని కాపాడుకున్న వారు అవుతారు. మీరు వచ్చే అదృష్టాలను మీరు దక్కించుకునేలా చేస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దు. చివరి వరకు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. అందువల్ల మన ఛానల్ని అయితే ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు మన వీడియోని చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొంచెం అసంతృప్తిగా ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో అయితే కొంచెం అసంతృప్తిగా అయితే ఉన్నారు. వీరు మానసికంగా సంతోషం అనేది లేదు అని చెప్పుకోవచ్చు. అది కాకుండా వీరు ఒక వ్యక్తి ద్వారా అయితే చాలా నష్టపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఒకటి ఎక్కువ జీవితంలో ఫాలో అవుతూ ఉంటుంటారు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటారు. ఎదుటి వారిని గనక మనస్ఫూర్తిగా వీరు మర్యాద ఇస్తే గనక వీరు ఖచ్చితంగా తిరిగి వాళ్ళని ఎంతో గౌరవిస్తారు. ఎదుటివారు గనక గౌరవం ఇచ్చి మాట్లాడినా లేదా ఎదుటివారు ఆలోచించి వీరికి గౌరవం ఇవ్వకుండా ఈ రాశి వారికి మంచి జరగాలని ఏదన్నా మంచి సలహా ఇచ్చినా కూడా దాన్ని చక్కగా అయితే స్వీకరిస్తారు. మీరు ఏదైనా పని సాధించాలనుకుంటే ఆ పని గురించి ఎక్కువ ఫోకస్ పెడతారు. దాన్ని క్రమశిక్షణతో చేస్తారు. అందులో విజయం వచ్చేంత వరకు కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆ పని కోసమే కష్టపడుతూ ఉంటారు. కానీ వీరు చేస్తున్న పని అనేది వీరికి లాభాలు తెచ్చిపెట్టడంలో పాటు గౌరవాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది. వీటన్నిటితో పాటు నరదిష్టి నరఘోష కూడా వీరికి ఈ రాశి వారిపై చాలా అధికంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈర్ష, అసూయలు, కుళ్ళు, స్వార్థాలు వీరిని నాశనం చేయాలనే ఆలోచనలు కూడా వీరిపైన చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఏ పని చేస్తున్నా విద్యార్థులైతే వృత్తి ఉద్యోగం ఏది చేస్తున్నా సరే అందులో మీరు రాణించాలంటే మీపై దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. కనుక ఇక అదృష్టమైనటువంటి ఏంటంటే కనుక మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనలో ఉన్న కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అవి మంచైనా చెడైనా కానీ ఆ భగవంతుడు మనిషికి తెలివితేటలు ఇస్తాడు. ఆ తెలివితేటలను ఉపయోగించుకోగలిగిన వారే ఈ శక్తి ఈ రాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుంది. మాట తీరును బట్టి చాలా ఈజీగా అంచనా వేయగలిగే శక్తి అనేది ఈ రాశి వారికి పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక వీరి అదృష్టం ఎందుకంటే గనక ఈ రాశి వారికి ఎదుటివారిని రెచ్చగొడుతుందంటే కొన్నిసార్లు మీకున్న కోపం, ఆవేశం మీ యొక్క మంచితనం వల్ల వచ్చేవే కానీ మీరు స్వతహాగా అయితే చాలా శాంతపరులని అయితే చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరి మాటలు పట్టించుకోరు. వీరి యొక్క పని మీదే వీరు దృష్టి పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ గీతని దాటుతూ ఉంటారు. దానివల్ల కొంచెం ఆవేశం, కొంచెం గట్టిగా అరవడము, కొంచెం గట్టిగా మారడం అనేది వీరు చులకనగా ఏదైనా మాట్లాడినా అది మీరు తట్టుకోలేక బాధపడే 1-2 మాటలకైతే తిరిగి అనడం అనేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే అలాగే ఉంది. కానీ ఎంతవరకు ఉండాలన్న విషయానికి వస్తే మాత్రం ఒక్క మాట గుర్తుంచుకోండి. ఈ రాశి వాళ్ళు ఏంటంటే కనుక ఎదుటివారిలో మార్పు రాదు అని చెప్పి తెలిసినప్పుడు, ఎదుటివారి వల్ల మీకు ఏదైనా సమస్య వస్తుంది అని తెలిసినప్పుడు, ఈ విధంగా గొడవల వల్ల మీకు అర్థమైనప్పుడు ఎదుటివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మీద జాలి కానీ, ప్రేమ కానీ, కరుణ కానీ చూపించరని అయితే అర్థం చేసుకోవాలి. అటువంటి విషయాలు మీకు తెలిసినప్పుడు వారితో మీరు పూర్తిగా గొడవకు దిగితే అది ఖచ్చితంగా అవివేకమైన పని అని చెప్పుకోవచ్చు. కాబట్టి తెలివిగా ఆలోచించి అటువంటి వారిని చాలా దూరం పెట్టడం అయితే చాలా మంచిది. ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో మీకు బంధుమిత్రుల్లో ఒకరైనా ఉండవచ్చు, లేదా రక్త సంబంధికులు కావచ్చు, లేదా మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, మీ సహోద్యోగులు అయి ఉండొచ్చు, మీ సన్నిహితులై ఉండొచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు పరిచయమైన స్నేహితులైనా కానివ్వండి, ఆర్ అనే వ్యక్తి మీతో మంచిగా ఉన్నట్లు, మీ మీద ప్రేమ చూపిస్తున్నట్లు, మీ మీద గౌరవం చూపించినట్లు మిమ్మల్ని వారి యొక్క మాటల్లో పడేసి అయ్యో పాపం మీరు నావారే కదా అని చెప్పి మీ యొక్క మనసులో భావన కలిగేలా విశ్వ ప్రయత్నాలు చేసి అలా మీకు కలిగిన తర్వాత మిమ్మల్ని చిన్నగా దువ్వుతూ మీ దగ్గర నుంచి ధనం గుంజాలి అని అయితే ఇతను ఆలోచిస్తూ ఉంటారు. వారి యొక్క మెయింటెనెన్స్ కూడా మెయిన్ టార్గెట్ కూడా మిమ్మల్ని దగ్గర ఎప్పుడు ₹1 కూడా ఉంచకూడదు. మీరు ఏ పని చేయకూడదు. ఎప్పుడు ₹1 కావాలన్న అవతల వారి మీద ఆధారపడుతూ బతకాలి. అవతల వారిని అడుగుతూ ఉండాలి అని వారి కింద లొంగి ఒక మెట్టు దిగి వారి మీద మీరు
వారికంటే పైన ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో అనే చూసే మనస్తత్వం అని అయితే చెప్పుకోవచ్చు. ఇటువంటి మనస్తత్వం వారిని మీరు గ్రహించి తీరాలి. మంచిగా మీరు పైకి సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు. మీ ముందు నిజంగా వారి యొక్క మనసులో మీ మీద ఈర్ష, అసూయ, స్వార్థం అనేది నిండుగా ఉన్నాయని అయితే మీరు అర్థం చేసుకోవాలి. యార్ అనే అక్షరం ఉన్న వ్యక్తి అయితే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. ఏ అవసరం వరకు వాడుకోవాలో అంతవరకే వాడుకొని, అంత కాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు అనేవి అతనికైతే ముఖ్యంగా అయితే మీరు చెప్పవద్దు. మీ యొక్క ఆదాయం, మీ యొక్క రాబడి, మీ యొక్క సేవింగ్స్ అనేవి అయితే వారికి చెప్పవద్దు. మీ ద్వారాగా వారికి ₹1 అనేది కూడా ఖర్చు అనేది చేయొద్దు. ఎప్పుడు కూడా వారితో బెట్టుగా మాట్లాడండి. అవసరమైనంత వరకే మాట్లాడండి. మీకు మీరు విలువనిచ్చుకుంటూ మాట్లాడండి. మీరు ఎప్పుడు కూడా వారి కింద లొంగాల్సినంత అవసరం అయితే లేదు. వారి యొక్క మాయమాటల్లో అయితే మీరు అస్సలు పడవద్దు. ఈ విషయం అయితే గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు ఆర్ అనే అక్షరం ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని అయితే మాత్రం కాదండి. మీకు తెలుస్తుంది, మీ దగ్గర తెలివితేటలైతే చాలా దండిగా ఉన్నాయి. ఈ రాశి గల వారి అయితే మీకు నష్టం చేస్తున్నారు. ఎవరు మీకు వారి మాటలతో టార్చర్ చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని ఎలా అయితే ముంచాలని చెప్పి చూస్తున్నారు, మీకు ఏ విధంగా అయితే నష్టపరచాలని చూస్తున్నారు, వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉందనే విషయం అయితే మీకు ముందుగా అర్థమవుతూ ఉంటాయి. అవన్నీ మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించడంలో మీరు చాలా సక్సెస్ అవుతారనే చెప్పుకోవచ్చు. ఇక మీకు జరగబోతున్న అదృష్టం ఏంటంటే గనక, మీ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఇప్పుడు ప్రజెంట్గా చూస్తున్నారు కదండి. అవి కుటుంబ పరంగా, లైఫ్ పార్ట్నర్ పరంగా అయితే ఇంటి పరంగా కొన్ని రకాల సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడి వేధిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు చేస్తున్న వృత్తి పట్ల మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ తోటి శ్రద్ధ మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ వృత్తి పట్ల అయితే మీరు శ్రద్ధగా ఉండండి. మీకు ధనలాభం అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు ఎవరైతే నష్టం చేయబోతున్నారో, మీ చేత ₹1 ఎవరైతే ఖర్చు చేయించాలని అనుకుంటున్నారో, ఎవరైతే మీ పతనం కోరుకుంటున్నారో, మీ పతనం కోసం ఎవరైతే మీ ఎదురు చూస్తూ ఉన్నారో, వారి ద్వారానే మీకు అధికంగా లాభాలు రాబోతున్నాయి. అది ఎలాగంటే గనక, మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ పంతం పట్టుదల ఎక్కువ ఉన్నవారు కనుక, మీరు ఏదైనా కానీ అవతల వ్యక్తి వారు ఏమీ చేయలేరు, మీ వల్ల కాదంటే అది ఖచ్చితంగా చేసి చూపించే మనస్తత్వం మీది. ఒక రకంగా ఒక సామెతలాగా చెప్పాలంటే, చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అని అయితే చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ గతంలో 30 సంవత్సరాల లోపు వీరి యొక్క మెంటాలిటీ ఒక రకంగా ఉంటే, 30 సంవత్సరాలు దాటిన తర్వాత పూర్తిగా జీవితం అంటే ఏంటో వీరికి బాగా అర్థమవుతూ ఉంటుంది. ఎదుటి వారిని ఎలాగైనా కానీ మిమ్మల్ని పతనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటే, ఆ వ్యక్తిని మించే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటూ ఉండాలో, ఎలా మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కి గెలిచి చూపిస్తూ ఉంటారో అనేది వారి యొక్క గొప్ప ఆలోచన అయితే మీకు పుడుతూ ఉంటుంది. ఇది ఇక్కడ అసలైన ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు శుభవార్తలు వింటూ ఉంటారు. మీ లైఫ్లో ఇది రాసి పెట్టుకోండి. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. ఇక మీకు కష్టపడాల్సిన పని అయితే లేదు. కొంచెం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా అందుకొని తీరుతారు. ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా సంతాన భాగ్యం అయితే 100% తీరుతుంది. సాయంత్రం పూట కూడా దీపారాధన చేస్తూ ఉండండి. దీనివల్ల చాలా రకాల సమస్యలు అయితే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అమ్మవారి యొక్క దర్శనం మీ యొక్క కళను నిజమే చేస్తుందని అయితే విషయాన్ని అయితే మిమ్మల్ని గుర్తుంచుకోండి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించుకొని అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. కుంకుమ పూజ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి. గోమాత పూజ చేసుకుంటూ ఉండండి. గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి. గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి. ఎవరైనా ఆకలితో ఉన్న వారికి కనీసం ఒక పూట భోజనమైనా అందించండి. చూసాం కదండి, కన్యారాశి వారికి రేపటి రోజున అక్టోబర్ 21 అనగా మంగళవారం నాడు వారి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వారు చేయవలసిన పరిహారాలు ఎటువంటివి, వారు చేయవలసిన దేవతారాధన ఎటువంటిది అనేది అయితే పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.